టుడే లైట్ ఆఫ్ లైఫ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈరోజు మన మధ్య పాస్టర్ సిఎస్ పాల్ గారు మనతో ఉన్నారు. ఆయన కొన్ని దేవుని మాటలను ఈరోజు మన క్రైస్తవ సమాజంలో రకరకాల బోధలు అనేది మన మధ్య ఉన్నాయి. అంటే ఏది సత్యమైన బోధనో, ఏది అసత్యమైన బోధనో, ఏది వాక్యానుసారమో, ఏది వాక్యానుసారం కాదో తెలియక చాలా మంది విశ్వాసులు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. అనేక అనుమానాలకు, అనేక ప్రశ్నలకు ఈ వీడియోల ద్వారా మీకు జవాబులు దొరుకుతాయని మేము ఆశిస్తున్నాము. సరే, ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఒక వ్యక్తి రక్షణ పొందితే ఆ యొక్క రక్షణ పొందిన వ్యక్తిలో ఎలాంటి మార్పులు అనేవి జరుగుతాయి. అంటే శరీరకంగా మార్పు జరుగుతుందా, ఆత్మరకంగా మార్పు జరుగుతుందా, లేదంటే ఇంకా ఏదైనా మార్పు జరుగుతుందా? ఈ వివరాలన్నీ మనం వాక్యానుసారంగా మనం తెలుసుకోవడానికి మనతో పాస్టర్ సిఎస్ పాల్ గారు మనతో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. పాస్టర్ గారు, అనేక మంది రక్షణ పొందినారా అని చాలా మంది అడుగుతా ఉంటారు. అసలు ఆ రక్షణ పొందడం అంటే ఏంటి? ఒక వ్యక్తి రక్షణ అంటే దేని గురించి రక్షణ పొందినాడు? అంటే ఈలోక రక్షణనా, లేకుంటే పరలోక రక్షణనా? రక్షణ అంటే రకమైన రక్షణనా? అసలు రక్షణ అంటే ఏంటిది? ఒకవేళ రక్షణ పొందిన వ్యక్తిలో అంటే ఆ రక్షణ ఏ రకమైన రక్షణ పొందినాడు, రక్షణ పొందిన వ్యక్తిలో ఎలాంటి మార్పులు అనేది జరుగుతాయి? పాస్టర్ గారు, వాక్యానుసారంగా. మంచిదండి. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా రక్షకుడా, టుడే లైట్ ఆఫ్ లైఫ్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీరు వాక్యం ద్వారా దీవించి ఆస్వాదించండి. మా అందరితో మాట్లాడాలని ప్రభు అయిన యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియ సహోదరుడా. అయితే ఈ దినము మీరు అడిగినటువంటి ప్రశ్నను మనం చూస్తే, రక్షణ పొందడం అంటే ఒక వ్యక్తి ఆ నరకమును తప్పించుకొని పరలోకం పోవడం, దీన్నే రక్షణ పొందడము అని మనం అంటాం. దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తుంది. అయితే రక్షణ పొందినటువంటి వ్యక్తిలో జరిగే మార్పులు ఏంటి అని మీరు అడిగారు. అయితే మనము చూసినట్లయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు, ఇప్పుడు మనం అది వరకు పాపులం. వాక్యం చెప్తుంది ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు, పాపులని. కానీ ఎప్పుడైతే మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచామో అప్పుడు ఒక పాపి నీతిమంతుడుగా తీర్చబడుతున్నాడు. రోమాపత్రిక 5:1 మనం ఆ మాటలు చూస్తాం. పాపి అయినటువంటి మనిషి నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. తర్వాత అది వరకు మనం శత్రువులం దేవునికి, కానీ రక్షణ పొందినటువంటి వ్యక్తి దేవునితో సమాధానపరచబడుతున్నాడు. మనం అది వరకు మనం క్రియలు చేయాలి. అంటే పరలోకం పోవాలంటే మనం క్రియలు చేయాలి, కానీ మనం ఆ క్రియలు చేయలేం. మనం చేసే క్రియలు, ఎందుకంటే మనిషి తన స్వనీతితో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు. అందుకే మన క్రియలు కాదు, కానీ రక్షణ పొందినటువంటి ఒక వ్యక్తి దేవుని కృపను పొందుకుంటున్నాడు. చూడు ఎంత ఆశ్చర్యము! కృపకు పాత్రుడవుతున్నాడు, కృప పొందిన వాడవుతున్నాడు. తర్వాత రక్షణ పొందినప్పుడు మనం అపవాది పిల్లలమని వాక్యం సెలవిస్తుంది. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, అపవాది పిల్లలు అని అంటాడు యేసుక్రీస్తు ప్రభు శాస్త్రులతో, పరిశీలతో. కానీ రక్షణ పొందిన తర్వాత మనం దేవుని కుమారులము అవుటకు ఆయన అధికారాన్ని అనుగ్రహించదంట. యోహాను సువార్త 1:12 దేవుని కుమారులము అవుతున్నాం. అపవాది పిల్లలమైనటువంటి మనము దేవుని పిల్లలం అవుతున్నాం. ఇప్పుడు రక్షణ పొందినప్పుడు మనము దరిద్రులం, అంటే ఏమి లేని వారం. కానీ రక్షణ పొందినటువంటి మనము పరలోకానికి వారసులం అవుతున్నాం. క్రీస్తు యేసుతో కూడా వారసులం అవుతున్నామని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. తర్వాత రక్షణ పొందక మునుపు శిక్షకు పాత్రులం. కానీ ఇప్పుడు రోమా 8:1 సెలవిచ్చే మాట ఏంటంటే, క్రీస్తు యేసునందున వానికి ఏ శిక్షా విధి లేదు కదా. ఎంత గొప్ప విషయం! శిక్ష లేదు ఇప్పుడు కదా. రక్షణ పొందనప్పుడు దోషులం.
కానీ ఇప్పుడు రక్షణ పొందినటువంటి మనము నిర్దోషులం, నిర్దోషులు. దోషం లేని వారం, అవును. ఏ దోషం ఏ లేదు. దోషం లేని వారం. అవును. రక్షణ పొందినప్పుడు దేవునికి దూరస్తులం, అవును. దేవుడు లేని ప్రజలం. అవును. కానీ ఇప్పుడు దేవునికి సమీపస్తులం అన్నమాట చూస్తున్నాం. రక్షణ పొందినప్పుడు దేవుడు మనలో లేడు, కానీ రక్షణ పొందినప్పుడు దేవుడే మనలోనికి వచ్చి నివాసం ఉంటున్నాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి ఆయన నివాసం ఉంటున్నాడు. దీన్ని రక్షణ పొందడము అని అంటారు. అంటే ఒక పాపి నీతిమంతుడిగా కావటము, శత్రువు అయిన మనం సమాధాన పడటము కదా. క్రియలు చేయలేని మనము క్రియలతో సంపాదించుకోలేని పరలోకాన్ని కృపతో కృప పొందటము, అపవాది పిల్లలమైన మనము దేవుని కుమారులు కావటము కదా. ఏమి లేని రిక్తులమైన మనకు ఆయనతో పాటు పరలోకంలో సమస్తమునకు వారసులుగా చేయటము కదా. శిక్షకు పాత్రులమైన మనము శిక్ష లేకుండా తప్పించుకోవటము, ఇదంతా కూడా మనం చూస్తే ఇవన్నీ మార్పులు కాదంటారా సహోదరా? మార్పులే. ఆ? చాలా ఒక్క ప్రభు అయినటువంటి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఇంత గొప్ప ధన్యత, ఇంత గొప్ప మార్పు అనేది జరుగుతుంది. అంతకంటే ఇవన్నీ వాస్తవమే. కానీ మన క్రైస్తవ సమాజం, నేటి సమాజంలో చాలా మంది దుర్బోధకులు, చాలా మంది సేవకులు ఒక విషయంలో చాలా తప్పుగా అభిప్రాయపడుతున్నారు. ఏంటి ఆ విషయం అంటే, ఇప్పుడు ఒక రక్షణ పొందినటువంటి వ్యక్తి స్వభావం కూడా మారుతుంది. స్వభావం అంటే అది వరకు మనము పాప స్వభావం కలిగి ఉన్నాము. ఇప్పుడు రక్షణ పొందినప్పుడు దేవుడు ఒక నూతన స్వభావాన్ని, నవీన స్వభావాన్ని ఇస్తున్నాడు. మన స్వభావమే మారిపోతుంది, మన స్వభావం మారుతుంది అని. ఇదంతా కూడా మనం ఇక్కట్ల ఇలా చాలా విషయాలు దేవుని పరిశుద్ధ గ్రంథంలో మరి మనకు దేవుడు రాసి ఉంచాడు. ఇవన్నీ కూడా ఇంత మార్పు అనేది జరుగుతుంది, చాలా మార్పు జరుగుతుందండి. ఈ మార్పును మనం గమనించాలా, ఈ మార్పును మనం అర్థం చేసుకోవాలా. ఓకేనా? రైట్. మాస్టర్ గారు, స్వభావము మారుతుంది అని అన్నారు కదా. స్వభావం మారుతుందండి. ఇప్పుడు రక్షణ పొందినటువంటి వ్యక్తి యొక్క స్వభావం కూడా మారుతుంది. అసలు స్వభావం అంటే ఏంటి? స్వభావం అంటే ఏంటో మనం చూద్దాము దేవుని పరిశుద్ధ గ్రంథంలో. ఇప్పుడు రాజేష్ గారు, స్వభావం అంటే జన్మముతోనే మనకు వచ్చినటువంటి బీజం. జన్మంతోనే, మన పుట్టుకతోనే మనకు వచ్చినటువంటి బీజాన్ని స్వభావము అని అంటారు. ఇప్పుడు దానినే గుణము, శీలము, స్వరూపము, పోలిక అని కూడా పిలవచ్చు. బైబిల్లో అక్కడక్కడ మనం చూస్తే పోలికలో, లేకపోతే స్వరూపంలో, లేకపోతే గుణము అని కూడా అంటారు. లేకపోతే మనం ఇట్లా కొన్ని నానార్థాలు మనం చెప్పుకోవచ్చు. కానీ ఒకటేంటంటే, ఈ స్వభావం అంటే జన్మంతోనే మనకు వచ్చినటువంటి బీజమును స్వభావము అంటారు. ఇప్పుడు ఉదాహరణకు దేవుని పరిశుద్ధ గ్రంథంలో 1 పేతురు పత్రిక మనం 1:22 చూసినట్లయితే అక్కడ ఒక మాట అంటాడు. పేతురు రాసినటువంటి 1 పత్రిక 1 అధ్యాయము 22వ వచనంలో స్వభావం అంటే ఏముందంటే, మీరు క్షయబీజము నుండి కాక, చూడు, క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యమూలముగా, అంటే అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. ఇక్కడ రెండు కనబడుతున్నాయి. ఒకటి క్షయబీజం. క్షయబీజము నుండి మీరు పుట్టింపబడిన వారు కాదు, శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా, అంటే అక్షయ బీజ మూలముగా, అక్షయ బీజ మూలంగా మీరు పుట్టినవారు అని పేతురు మరి రక్షణ పొందినటువంటి వ్యక్తులతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. కనుక ఇక్కడ ఈ క్షయ బీజం అంటే మనము మొదటి జన్మ ఉంది, ఆదాముకు
క్షయబీజం, అది క్షయమైనది. మనం యేసుక్రీస్తు ప్రభులో తిరిగి జన్మిస్తున్నాం చూడు, తిరిగి జన్మించటం వలన మనకు వచ్చినటువంటి స్వభావము అది అక్షయ బీజము, అక్షయ బీజము అన్నారు. అందుకే యోహాను సువార్తలో కూడా యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనంలో అంటాడు నికోదేముతో, మరి యేసుక్రీస్తు ప్రభు ఇట్లా అంటాడు, శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనై ఉన్నది అంటాడు. క్రొత్తగా జన్మించాలి నికోదేము, నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే నువ్వు క్రొత్తగా జన్మించాలి అన్నప్పుడు ఆయనకు అర్థం కాలే నికోదేముకు. అయితే ప్రభు ఏమన్నాడంటే, శరీర మూలంగా జన్మించినది శరీరం అంటే నువ్వు ఆదాముకు జన్మించావు కదా, అది శరీరం. ఆదాముకు జన్మించుట వలన వచ్చినటువంటి స్వభావం శరీరం. యేసుక్రీస్తు ప్రభులో తిరిగి జన్మించటం వలన వచ్చినటువంటి స్వభావము ఆత్మ, ఆత్మ అని మనం అక్కడ కూడా చూస్తాం. అంతేకాదు, మీరు అడిగినటువంటి ప్రశ్నకు మరొక సమాధానం ఏంటంటే, ఈ స్వభావం అంటే మన అంతరంగ పురుషుడే, మనలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడే మన స్వభావం. ఉదాహరణకు మనము 2వ కొరింథీ పత్రిక 4:16లో మనం చూసినట్లయితే, 4వ అధ్యాయము 16వ వచనం, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు అంటారు. ఇప్పుడు రాజేష్ గారు, మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, దేవుడు మనలను త్రిత్వంలో చేశాడు, అంటే 3 విధాలుగా చేశాడు. ఒకటేంటంటే దేహం, 2 ప్రాణము, ఆత్మ అంట. మనలోన దేహం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ కూడా ఉంది. ఈ దేహాన్ని బాహ్య పురుషుడు అన్నాడు. దేహం, ఇప్పుడు మనలో ఉన్నటువంటి ప్రాణం, ఆత్మ ఉంది కదా, ఆ ప్రాణము ఆత్మను అంతరంగ పురుషుడు. అంతరంగ పురుషుడు అంటే కనపడతలేదు, అంతరంగ పురుషుడు. ఇక్కడ పౌలు అంటాడు, మా అంతరంగ పురుషుడు కదా, మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు. మీ సేవలో ఎంతో నలిగిపోతున్నాం, దెబ్బలు, అవమానాలు, ఇవన్నీ కృషించిపోతున్నాం. కానీ మా అంతరంగంలో ఉన్నటువంటి పురుషుడు, అంతరంగ పురుషుడు దినదినం నూతన పరచబడుతున్నాడు. ఇదే స్వభావం గురించే మాట్లాడుతూ మనం కొన్ని వచనాలు చూసినట్లయితే, మన అంతరంగ పురుషుణ్ణి ఏమన్నారంటే, పాప స్వభావాన్ని పాప పురుషుడు అన్నారు. పాప పురుషుడు, ప్రాచీన పురుషుడు అన్నారు. ఇప్పుడు మనం క్రొత్తగా యేసు ప్రభులో జన్మించిన తర్వాత మనకు వచ్చిన స్వభావం ఉంది కదండి, ఆ స్వభావాన్ని నవీన పురుషుడు అన్నారు. ప్రాచీన పురుషుడు పాత స్వభావాన్ని, క్రొత్త స్వభావాన్ని నవీన పురుషుడు అన్నారు. కనుక స్వభావం అంటే మన అంతరంగ పురుషుడు, మన అంతరంగ పురుషుడే మన స్వభావం అండి. 2 విషయాలు చూసాం మనం. స్వభావం అంటే ఒకటి బీజం, జన్మంతోనే మనకు వచ్చినటువంటి బీజం, అది ఏదైనా కానీ ఆ బీజమునే స్వభావము. మన అంతరంగ పురుషుడే మన స్వభావం. ఇదండి విషయం.